ప్రార్థన చేసుకుందామండి. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని వారు గ్రహించటానికి సరి అయినటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనము దేవుని గ్రంథంలో నుంచి పరిశోధనతో తెలుసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటను, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన మాట్లాడుతున్న మాట విందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అంటున్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని జాగ్రత్తగా వింటేనే మనం ధన్యులు అవుతాం. మరి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూడగలిగితే ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో కూడా మరొక మాటను సొలొమోను గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 23వ అధ్యాయము. మరి జాగ్రత్తగా వాక్యాన్ని వినాలంటే ఏం చేయాలి అని అంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఉపదేశము మీద మనసు నుంచుము. ఏ మాట అయితే విత్తబడుతుందో, ఏ మాట అయితే చెప్పబడుతుందో ఆ మాట మీద నీ మనసు ఉండాలి. ఇప్పుడు నీ మనసు దాని మీద కేంద్రీకరించాలి అని అంటే తెలివిగల మాటలకు చెవి యొగ్గాలి. ఇప్పుడు పని దేంతో? ఇప్పటి వరకు వాక్యానికి ముందు దేనికి పని చెప్పాం మనం? నోటి పని చెప్పాం. ఇప్పుడు నోటితో పని అయిపోయింది. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, వినేటటువంటి వారందరూ కూడా చెవితో పని ఉంది. ఇప్పుడు చెవి యొగ్గి తెలివి కలిగినటువంటి మాటలను మనసు పెట్టి వినమంటున్నాడు. అంటే వినేటటువంటి మాట మీద మనసు పెట్టకపోతే విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యం మనిషికి అర్థం కాదండి. అందుకే బ్రతుకునిచ్చినటువంటి దేవుడు తన పిల్లలను గూర్చినటువంటి కొన్ని సంగతులు గ్రంథంలో రాయించి అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైనటువంటి లోకాన్ని సంపాదించటం ఎలా అనేటటువంటి ఆలోచనలో తన పిల్లలు ఉంటారని ఎరిగినటువంటి దేవుడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని తన పిల్లలకి ఇవ్వాలని తెలిసినటువంటి దేవుడు తమ పిల్లల గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. 9వ కీర్తన మనం వాక్యపఠనం చదువుకున్నాం కదండి. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. నరులు తిరిగి దేవుని యొద్దకు చేరవలసినటువంటి సమయము ఎప్పుడు అని అంటే 10వ వచనంలో అంటాడు కదా, ఎప్పటికైనా మనము ఈ లోకాన్ని విడిచి ఎగిరిపోవలసిన వారమే అని ఈ యొక్క వాక్యపఠనంలో మనకు నేర్పించినటువంటి భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. పిలుస్తున్నటువంటి దేవుడు ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరత చాలా ఉందండి. భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగించేసుకొని ఎగిరిపోవలసిన వాడే అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎక్కడికి ఎగిరిపోవాలి తన కాలాన్ని ముగించుకోనంటే, మొదటి వచనం అంటాడు కదా, తరతరములకు నివాస స్థలమైనటువంటి పరలోకమనే వాస్తవమైన లోకానికి మనిషి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనిషి చేయవలసింది, సంపాదించవలసింది ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే దేవుని గ్రంథం మాట్లాడుతుంది కదా, ఇది వాస్తవమైనటువంటి జీవితం అయితే ఈ లోకం కాదు మనిషికి.
అంటే మనిషికి వాస్తవమైన జీవితం ఒకటి ఉందా అని అంటే మనిషికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే మనిషి అనుకుంటున్నాడు ఈ లోకమే శాశ్వతం అని, ఈ జీవితమే శాశ్వతమైందని. మనిషి ఈ లోకం కోసం దేహం కోసమే ఆలోచన కలిగి బ్రతుకుతూ అసలు ఉన్నతమైనటువంటి లోకం ఒకటి ఉందని, ఆత్మకు మరొక జీవితం ఉందని, దేవుడు దాని గురించే మాట్లాడుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనిషి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఈ లోకం మీద ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని అసలు వాస్తవమైనటువంటి జీవితం గురించి ఆలోచన అనేది మరిచిపోయి మనిషి బ్రతుకుతున్నటువంటి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటను తెలియజేశాడండి నేటి సమాజానికి. ఒకసారి ఆ మాట కూర్చుద్దాం. మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను నేటి సమాజానికి హెచ్చరిస్తున్నటువంటి మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించాడు. ఒక మనుషుడు, ఓవరాల్గా మన సమాజం అంతా చూస్తే మనుషులంతా యొక్క తీరి, మనుషుల యొక్క ఆలోచన తీరి ఎలా ఉందో యేసుక్రీస్తు వారు చక్కటి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడండి. ఒక మనుషుడు లోకం అంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? మీరు ఆలోచించండి. ఇల్లు కావాలనుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. వాహనాలు కావాలనుకున్న వాహనాలు కొనుక్కుంటున్నాం. బంగారం కావాలని బంగారం కొనుక్కుంటున్నాం. ఈ దేహానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాం. సహజంగా మనిషి బ్రతకటానికి ఏది అవసరమో ఈ భూమి మీద అదంతటిని సమకూర్చుకుంటున్నాం భూమి మీద. అది కేవలం దేహంలో ఆత్మ ఉన్నంత వరకే పనిచేస్తుంది. అది నువ్వు సమకూర్చిందంతా కూడా. కానీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదో ఒక రోజు దేహాన్ని ఖాళీ తీసి వెళ్ళిపోతుంది. అందుకంటున్నాడు ప్రభువారు, ఇంత సంపాదించావే, సంపాదించిన దానంతటి వలన ఏంటి నీకు ప్రయోజనం? దీని అర్థం సంపాదించొద్దని కాదండి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంది. అసలు సంపాదించవలసినటువంటి ఒకటి ఉందని నేర్పుతున్నాడు ఆయన. ఏమి నేర్పుతున్నాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడు? దేన్నైనా వెలతో కొనగలిగే మనిషి ప్రాణాన్ని కొనలేడండి. కోటాన కోట్లకు, మిలియన్ల కోట్లు సంపాదించినటువంటి ఒక అనిల్ అంబానీ తన కొడుకు ఒక అనారోగ్య పరిస్థితిని ఏమంటే కొనగలుగుతున్నాడా? ఆరోగ్యాన్ని కొనగలుగుతున్నాడా? కొనలేడండి. కోటాను కోట్లు డబ్బు సంపాదించేటటువంటి మనిషి తన ఆయుష్ను కొనలేడండి. కానీ ఆయుష్కు ఉన్నటువంటి విలువ, దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని మనిషి అర్థం చేసుకోకుండా ఈ లోకంలో వ్యర్థంగా బ్రతుకుతున్నాడని దేవుడు ఆవేదన పడుతూ ఒక చక్కటి మాటను గ్రంథంలో తెలియజేసి చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడిచ్చిన విలువైనటువంటి కాలాన్ని మనిషి ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నాడో, మనిషి ఎలా వ్యర్థపరుచుకుంటున్నాడో మనం ఆలోచించగలిగితే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో నేడవలే ఎలా గడుపుతున్నాడు మనిషి? నేడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసండి ఈ భూమి మీద? ఏ శాస్త్రవేత్తకు తెలుసు? ఏ డాక్టర్ తెలుసు? ఏ టెక్నాలజీ పరంగా అభివృద్ధి అయినటువంటి పట్టణానికి తెలుసు మరణం తర్వాత ఏం జరుగుతుందో? మరణం వరకే ఈ చదువులన్నీ మనకి నేర్పాయి. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో నేర్పగలిగేది కేవలం ఈ మహాజ్ఞాన గ్రంథము తప్ప ఈ సమాజంలో ఏ గ్రంథం కూడా మనకు నేర్పదండి మరణం తర్వాత ఏం జరుగుతుందో. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మరణం తర్వాత ఏం జరుగుతుందో, జరగబోయే విపత్తుల గురించి దేవుడు నేర్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనుషులు బ్రతుకుతున్నారని దేవుడు ఆవేదన పడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను చూడగలిగితే నేడవలే. మనిషి జీవితం చూడండి, నేడవలే. ఉదయం 6 గంటలకి సూర్యుడు తల్లి గర్భం నుంచి బయటికి రాగానే సూర్యుడికి ఎదురుగా నిలబడి చూసుకోండి మీ యొక్క ఫ్రంట్ నీడ ఎక్కడ ఉంటుందండి? మన నీడ ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు మన నీడ ఎక్కడ ఉంటుంది? అల్ల దూరం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం పూట చూడండి అరికాల కింద ఉంటుంది. అదే సాయంత్రం 6 దాటిన తర్వాత చూడండి అసలు నీ నీడ కనపడదు. అంటే నీడ అస్థిరమైనటువంటిది, ఈ దేహం స్థిరమైనది అంటే బతికున్నప్పుడు. ఎందుకు ఈ పోలికను పోల్చి మానవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నానంటే ఈ నీడ లాంటి బ్రతుకే ఈ జీవితం నీది. అంటే బ్రతుకునిచ్చిన దేవుడు మరొక బ్రతుకుందని నేర్పిస్తున్నాడు. నేర్పిస్తున్నా కూడా మనిషి వ్యర్థముగా తన జీవితాన్ని గడుపుతున్నాడు భూమి మీద. వ్యర్థంగా గడుపుతున్నాడు జీవితాన్ని లోకంలో. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో
ఎవరికి తెలుసండి? వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు? దేవుడు తప్ప. బ్రతుకునిచ్చి బ్రతుకిస్తున్నటువంటి దేవుడు తప్ప ఎవరు చెప్పగలరండి చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో? బ్రతుకున్నప్పుడు తల్లి చెప్పుద్ది, నాన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్త, కాలేజీకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, స్కూల్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, పనికి వెళ్తున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు సమాజంలో ఏం జరగబోతుందో నిర్లక్ష్యంగా ఉంటే. కానీ ఈ సమాజాన్ని విడిచినటువంటి మనిషి యొక్క బ్రతుకు, దేహాన్ని విడిచినటువంటి ఆత్మ యొక్క స్థితి ఆత్మనిచ్చిన దేవునికి మాత్రమే తెలుసు తర్వాత ఏం జరుగుతుందో మరణం తర్వాత. అందుకే హెచ్చరిస్తున్నాడు, మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటున్నాడు దేవుడు. కానీ రేపటి దినం గురించి తెలియనటువంటి మనం, రేపేమి జరుగుతుందో తెలియనటువంటి మనం ఈ జీవితం కోసం పోరాడతాం. కానీ ఒక వాస్తవమైన జీవితం ఉందని, ఆ వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలని, దాన్ని ఎలా సంపాదించాలో అర్థం కానటువంటి మనిషి ఈ భూమి మీద ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని ఎంత తపన పడుతున్నాడు. ఒకసారి ఆ మాట్లాడడం చాలా బాగుంటుంది. యాకోబు గారు మాట్లాడుతున్నాడు ఆ మాట. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి, మనిషి ఆలోచన చూడండి, ఏ మనిషి అయినా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా లాభం సంపాదించాలి. కానీ దేవుడు అంటున్నాడు కదా, వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలి. మనిషి ఏమో ఈ లోకంలో ఏదో సంపాదించాలని మనిషి అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఓరి పిచ్చోడా, ఈ లోకం సంపాదించే సంపదతో పాటు మరొక లోకానికి వెళ్ళడానికి కూడా సంపాదించాలి రా అంటున్నాడు దేవుడు. మరి అది సంపాదించాలంటే ఎలా సంపాదించాలి? అది సంపాదించడానికి ఆలోచన లేనటువంటి మనిషి అంటున్నాడు కదా, ఒకవేళ ఈ ప్రాంతంలో పని లేకపోతే మరొక ప్రాంతానికి వెళ్ళైనా వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదో ఒకటి చేసి నేను లాభం సంపాదించాలి, అలా సంపాదించడం కోసమే నేను ప్రయాసపడాలని మనిషి అనుకుంటే, దేవుడు అంటున్నాడు కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి బ్రతుకు మీది. ఎంత క్షణికమైనటువంటి జీవితం మానవుడు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ఈ క్షణికమైన చిన్న జీవితములో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవటానికి అని అంటున్నాడు కదా. ప్రభు చిత్తమైతే మనం బ్రతుకున్నప్పుడే ఇది అదంటే దేహములో ఆత్మ ఉండగానే పరలోకం వెళ్ళటానికి కావలసినటువంటి సంపాదన ఇక్కడ సంపాదించాలి. దేహములో ఇది ఉన్నప్పుడే, అనగా దేహములో ఆత్మ ఉన్నప్పుడే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి మహాజ్ఞానాన్ని ఇక్కడే సంపాదించాలి. అందుకంటున్నాడు, రేపేమి జరుగుతుందో మీకు తెలియదు, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ రాత్రి పడుకుంటే రేపు లెగుస్తామని గ్యారంటీ లేదు మనకి. ప్రతి వస్తువుకి కంపెనీ వాడు వారంటీ ఇస్తాడండి. కానీ బ్రతుకునిచ్చిన దేవుడు మాత్రం నీ బ్రతుకు గ్యారంటీ ఇవ్వలేదు. అందుకే అంటున్నాడు, నీ దేహములో ఆత్మ ఉండగానే, ఆత్మకు కావలసినవి, దేహానికి కావలసినవి ఎలా సమకూర్చుకుంటున్నావు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, కానీ దేహంలో నుంచి ఆత్మ ఏదో ఒక రోజు బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి ఆత్మ కోసం ఏం సంపాదిస్తున్నావు ఈ భూమి మీద? నీ బిడ్డలు అడుగుతారని నీకు బాధ ఉంది, వాళ్ళ కోసం సమకూరుస్తున్నావు, తప్పులేదు. కానీ దేవుడు అడుగుతాడే, దేవుడిచ్చిన ఆత్మ కోసం, దేవుని కోసం ఏం సంపాదించావు ఈ భూమి మీద అని దేవుడు అడుగుతాడన్న ఆలోచన లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరంతా యాత్రలో ఉన్నారు, మీరంతా యాత్రలో ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఒక యాత్రలో ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నాడు. ఏమంటే యాత్రలో ఉన్నాడు స్థిరంగా ఉంటాడు? ఎక్కడైనా ఉంటాడా? ఉండడండి. యాత్రలో ఉన్నాడు. ఒకరోజు ఈ ఊరిలో ఉంటాడు, మరొక రోజు ఇంకొక ఊరిలో ఉంటాడు. తన దిగవలసినటువంటి ప్రాంతం రాగానే ట్రావెల్ చేస్తున్నవాడు ఆ ప్రాంతంలో దిగిపోతూ ఉంటాడు. బస్సు ఎక్కినట్టు బస్సులోనే ఉంటాడేంటి? ఉండడు. వాడి స్టేజ్ రాగానే, వాడి సమయం రాగానే ఎక్కినటువంటి వాహనం దిగిపోతాడు. దేవుడు కూడా ఒక కాలాన్ని మనకిచ్చాడు, ఆ కాలంలో ఒక బ్రతుకిచ్చాడు, ఆ బ్రతుకులో ఒక యాత్రను పెట్టాడు దేవుడు. ఆ యాత్రలో ఉన్నటువంటి మనం, యాత్రికులమైనటువంటి మనం పరదేశులం అంటున్నాడు దేవుడు.
అంటే భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనం వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలంటే, పరలోకానికి చేరాలంటే, యాత్రలో ఉన్నటువంటి మనం నిర్లక్ష్యము చేయొచ్చా? ఆలోచించండి. 11 గంటలకి బండి బయలుదేరుతుందని ఎవడని చెప్పాడు అనుకోండి, ఏం పర్లేదు నా కోసం ఆగుద్దులేని అటు ఇటు కాసేపు డ్రామాలు వేసి తిరిగి తాగుద్దేంటి? ఆగుద్దమ్మా ఒకడు అంటాడు కదా, ఆ ప్రభు రాకడని ఎప్పుడో నా ఫస్ట్ బర్త్డే నుంచి చెబుతున్నారండి, నాకు 30-40 బర్త్డేలు అయిపోయినాయి, ఇప్పటి వరకు ప్రభు యొక్క రాకడ మరి రాలేదు, మరి పాస్టర్లు అంతా అబద్ధాలు చెబుతున్నారు అంటున్నారు చాలామంది. కానీ ప్రియమైన దేవుని వల్ల గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు దినం రాకముందే నీ దినం అయిపోతే ఒకసారి ఆలోచించు జాగ్రత్తగా. ప్రభు దినం కోసం ఎదురు చూస్తున్నావండి, ప్రభు దినం వచ్చేటప్పుడు మారుతానండి అంటున్నావు నువ్వు. ప్రభు దినం రాకముందే నీ దినం అయిపోతే పరిస్థితి ఏంటి? రక్షణలోకి రాకుండా, రక్షింపబడకుండా, రక్షణకరమైన సువార్త వినకుండా, అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైన లోకాన్ని సంపాదించకుండా నువ్వు చస్తే నీకు పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఆలోచించొకసారి. అందుకే అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక యాత్రలో ఉన్నటువంటి మీరు, పరలోకం వెళ్ళవలసినటువంటి మీరు శరీరాశలను విసర్జించాలి. ఏ విసర్జించమంటున్నాడు? శరీరాశలు మనందరికీ తెలుసండి ఏంటి శరీరాశలు. వాటన్నిటి కూడా విసర్జించాలి. విసర్జించి అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైనటువంటిది ఒకటి ఉన్నట్టున్నాడు దేవుడు. అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైనది ఒకటి మీ ముందే ప్రకటించబడుతుంది. ఏంటి అది కూడా చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని వల్ల 24వ వచనం, సర్వ శరీరుడు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేనిని పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు గమనించాలి. మనిషి దేనికి సాటి అనంటే చెబుతున్నాడు దేవుడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఏమన్నా ఎంతమందికి తెలిసండి పువ్వుల సంగతి? అందరికీ తెలిసిన పూల గురించి తెలియనివాడు పిచ్చోడు అవుతారు. ఇంకా పూల గురించి అందరికీ తెలుసు. ఉదయం మార్నింగ్ పొద్దున లేక చూడండి పూలు ఎలా ఉంటాయి చెట్లకి, అక్కడ మంచు తగిలి ఎంత ప్రకాశమానంగా కనపడతాయి మనకి. మిట్ట మధ్యాహ్నం చూడండి దానికి ఉన్న బ్రైట్నెస్ మొత్తం తగ్గిపోయి వాడిపోతూ ఉంటుంది. సాయంత్రం చూడండి 5 దాటిన తర్వాత ఏ పువ్వు అయితే ఉదయం నువ్వు చూసిన పువ్వు వికాసిస్తూ ఆకర్షణీయంగా కనపడుతుందో అదే పువ్వు సాయంత్రం అయ్యేసరికి వాడిపోయి రాలిపోతుందండి. మనిషి జీవితం కూడా అంతే, కొంతసేపు కనపడతాడు, అంతలోనే మాయమైపోతాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. గడ్డి కూడా చూడండి, పొద్దున్నే మన చాలల్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే మంచు తగిలినటువంటి గడ్డి చాలా బాగుంది కనపడుతుందండి. అదే సాయంత్రం పూట చూడండి వాడిపోయి నేలను తాగుతూ ఉంటుంది గడ్డి. మనిషి కూడా అంతేనండి, చక్కగా అందంగా నీట్గా కనపడతాడు మనిషి భూమి మీద, కానీ కొద్ది క్షణాల వాడు బ్రతుకుంటుంది దేవునికి అంతా. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. చూసారండి, నువ్వు నమ్ముకున్న ఆకాశం, నువ్వు బ్రతుకుతున్నటువంటి భూమి, ఈ పంచభూతాలన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయని కనపడవు నీకు. ఇవన్నీ లయమైపోతాయి, కానీ నీకు ప్రకటించబడుతున్న సువార్త ఉంది చూసావు, అది మాత్రం ఎల్లప్పుడూ నిలుచును. ఆ నిలవబడుతున్నటువంటి వాక్యాన్ని నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించగలుగుతావు. ఒక వస్తువు తెచ్చుకోవాలనుకుంటే ఇంటి షాపు నుంచి ఒక వస్తువు మనం సొంతం చేసుకోవాలంటే, ఒక వస్తువును మనం సంపాదించాలంటే దానికి కావలసినటువంటి మూల్యం మనం చెల్లించాలి కదండి. షాప్ వాడికి ఊరకంటే తీసుకుంటాం, షాప్కి వెళ్ళి తెచ్చుకోలేం కదా. పరలోకం సంపాదించాలంటే ఊరకని ఇచ్చేటండి దేవుడు. ఒక రైతు చూడండి, పంటని సేద్యపరుచుకోవాలంటే మొక్క నాటిన దగ్గర నుంచి పంటను కూర్చుకునేంత వరకు ఎంత కష్టపడతాడండి రైతు, మీరు ఆలోచించండి. కష్టము లేకుండా పంటే మన ఇంటికి రాదు. కష్టపడకుండా, మహాజ్ఞానాన్ని సంపాదించకుండా పరలోకం ఎలా వెళ్తామండి మీరు ఆలోచించండి ఒకసారి. మేము పరలోకం వెళ్ళిపోతాం లేండి, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్దామంటే ఉపయోగం లేదు. ప్రార్థనకి వెళ్ళి నువ్వు ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన మార్చుకుంటేనే పరలోకం వెళ్ళగలుగుతావు. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళి పాటలు పాడినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళి మంచి మంచి పాటలు పాడేసి మంచి మంచి మెసేజ్లు చెప్పేసి నేనేదో గొప్పవాడిని చెప్పుకుంటే ఒరిగేది ఏమీ లేదు దేవునికి.
అందుకే వాక్యం వింటున్న మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడు ఈ పరలోకం అనే మహాలోకానికి చేర్చబడతావు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక వాస్తవమైన సంఘటన చెబుతున్నాడండి తీతు గారితో. ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక చూద్దాం. వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలంటే ఈ బ్రతుకులో, ఈ జీవితంలో మనకి ఏది అవసరమో చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో, అంటే ఎలా బ్రతకాలో ఈ లోకంలో చెబుతున్నాడు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడైనటువంటి వాడు ఎలా బ్రతకాలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎలా బ్రతకాలో చెబుతున్నాడు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకచుండాలి. చూసారండి, బోధ అంతా కూడా ఏం బోధిస్తుంది? దొంగతనం చేసేవాడు దొంగతనం చేయొచ్చు, పెద్ద తప్పేం కదా అంటుందా? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేసేసుకోండి, ఏం పర్లేదు అంటుందా? లేదండి. ఈ విశ్వాసిగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవు స్వస్థ బుద్ధి అన్నాడు. స్వస్థ బుద్ధి అంటే ఎక్కడ వేరే స్వస్థతలు చేసే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్వస్థతలు చేయించుకుని వచ్చి మంచిగా బతకటమా? అది కాదండి. ఇది స్వస్థ బుద్ధి అని అంటే కపటము లేనిది, కల్మషము లేనిది, పాపానికి తావివ్వనటువంటిది. అదే స్వస్థ బుద్ధి. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు. నీతి. నీతి అంటే దుర్నీతికి చోటు ఇవ్వనటువంటి స్వభావం, పాపం చేయనటువంటి స్వభావం, నీ మాట అవునంటే అవును కాదనేటటువంటి స్వభావం, అది నీతి. 3వది మాట్లాడుతున్నాడు భక్తి. ఏ భక్తి? వేషధారణతో కూడిన భక్తి కాదండి, దైవభక్తి. ఎట్లాంటి లక్షణాలు కలిగి ఎదురు చూడాలంటున్నాడు. దేనికోసం? పరలోకం అనే మహాలోకం కోసం ఎదురు చూడాలి. పరలోకం అనే మహాలోకం కోసం ఎదురు చూడాలి. భక్తుడైనటువంటి అబ్రహాం గారు దేనికోసం ఎదురు చూశాడో, దేనికోసం ఆయన తన సొంత ఊరుని, సొంత ఇంటిని, సొంత వారిని విడిచి అంత దూరం దేవుని మాటకు లోబడి తనకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడో, దేనికోసం ఆయన ఎదురు చూశాడో ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రేమని దేవుని వర్లారా, ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూశాడు. దేనికోసం చూశాడండి అబ్రహాం గారు? పునాదులు కలిగిన పట్టణం. ఏ పట్టణం అది? పరలోకమనే మహాలోకం. అదే వాస్తవమైన లోకం. ఇది అస్థిరమైన లోకం. యాత్రలో ఉన్నానని తెలుసుకున్నటువంటి అబ్రహాం గారు ఈ లోకం కోసం ఆలోచించలేదు, ఈ లోకం కోసం తపన పడలేదు. ఈ లోకంలో కావలసినవన్నీ, జీవనానికి అవసరమైనవన్నీ సమకూర్చుకున్నటువంటి అబ్రహాం గారు వాటన్నిటిని విడిచిపెట్టాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. విశ్వాసం అనే యాత్రలో ముందుకెళ్తూ పరలోకం అనే మహాలోకం వైపు చూస్తున్నాడు. ఆ పరలోకం అనే మహాలోకం కోసం ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజు నువ్వు నేను కూడా ఎదురు చూడవలసినటువంటి మహాలోకం కోసం ఇక్కడ వాక్యము చేత పునాది వేసుకోవాలి. నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే క్రైస్తవుడు అయినటువంటి నీవు విశ్వాసం అనేటటువంటి పునాది పడాలి. విశ్వాస విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోతే నీ విశ్వాసం పాడైపోతుంది. అందుకే మాట్లాడుతున్న మరొక మాట చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 కలిసి ఉంటాయి ప్రియులారా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. అంటే ఇది వాస్తవమైన జీవితం కాదా? ఈ లోకం వాస్తవమైనది కాదా? వాస్తవము అంటే అర్థం ఏంటి? నిజమైనది, స్థిరమైనది, నిత్యము ఉండేది. అంటే ఈ లోకం వాస్తవమైనది కాదా మనిషికి? ఈ జీవితం స్థిరమైంది కాదా ఈ మనిషికి అని అంటే ఈ లోకం స్థిరం కాదు, ఈ మనిషి జీవితం కూడా స్థిరం కాదు. అయితే వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఏంటి? రాబోవు కాలం కోసం, వాస్తవమైనటువంటి లోకం కోసం
భూమి మీద ఉన్నటువంటి మనం ఈ క్షణికమైన ఈ చిన్న జీవితములో మంచి పునాది ఇక్కడే వేసుకోవాలంటున్నాడు దేవుడు. ఎక్కడ వేసుకోవాలి? భూమి మీద బ్రతుకున్నప్పుడే చేసుకోమంటున్నాడు దేవుడు. ఇంటికి పునాది వేయాలంటే ఎంత ఆర్భాటం, ఎంత ఆస్తి, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామని ఇంటికి పునాది వేయాలని. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ నీకు ఇంటికి పునాది మీద? ఇల్లు స్టాండర్డ్గా కొన్ని కాలాలు ఈ భూమి మీద నిలబడాలంటే బేస్మెంట్ విషయంలో ఏ టాపి ఓడు మంచి కట్టగలుగుతాడు, ఏ సిమెంట్ మంచిది, ఏ ఐరన్ మంచిది, ఏ సిప్స్ వాడాలి, ఏ ఇసుక వాడాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఇంటికి ఇల్లు కట్టే యజమాని. ఒక విశ్వాసి పరలోకం చేరాలన్నా కూడా విశ్వాస విషయములో వాస్తవమైన జీవితాన్ని సంపాదించడానికి మంచి పునాది దేహంలో ఆత్మ ఉన్నప్పుడు ఎక్కడ వేసుకోవాలి నువ్వు? అలా వేసుకున్నటువంటి నీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మేలు చేయువారును, అలా వేసుకున్నవాడు చేయవలసిన పనుల గురించి చెబుతున్నాడు. మేలు చేసేవాడే ఉండాలి, కీడు చేయకూడదు ఎవడికి. సత్క్రియలు చేయాలి. సత్క్రియలను ధనము గలవారై ఔదార్యము గలవారును తమ ధననిధిలో ఇతరులకు పాలిచ్చివారై ఉండాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించు తిమోతి. పౌలు గారు చెప్తున్న స్టేట్మెంట్ అండి ఇది. వాస్తవమైన లోకానికి వెళ్ళేటటువంటి మనిషి ఈ భూమి మీద తన భక్తి విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో కూడా కొన్ని సందర్భాలు హెచ్చరిస్తున్నాడు దేవుడు. అంటే వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలంటే ఈ లక్షణాలన్నీ మనిషికి కావాలి. మళ్ళీ మనిషి అంటే లోకంలో మనిషి అనుకునేరు, క్రైస్తవుడుగా పిలువబడుతున్న విశ్వాసికి కావాలి ఇవన్నీ. అందుకే చివరికి ఒక మాట చూసుకొని మనం క్లోజ్ చేద్దాం ప్రియమైన దేవుని వల్ల. చాలా ప్రాముఖ్యమైన మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక వాస్తవమైన జీవితాన్ని సంపాదించేవాడి యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించుకుపోచున్నవి. ఏమంటాడు దేవుడు? లోకము దాని ఆశ. ఏంటి దాని ఆశ? లోకం అంటే సృష్టి, ఆ సృష్టిలో బ్రతుకుతున్నటువంటి దాని ఆశను కలిగిన నీవు. లోకము దాని ఆశయు గతించుచున్నవి గాని, చూడండి ఏమంటుంది, గాని లోకము దాని ఆశ గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును, వాస్తవమైన లోకాన్ని సంపాదించును. ఆలోచించండి ఎంత బాగుంది మాట. లోకమును దాని ఆశ గతించిపోతుంది. ఎలా గతించిపోతాయి? మేము నమ్మమండి. మా ముత్తాతల నుంచి అలాగే ఉంది, మా తాతల తండ్రి నుంచి అలాగే ఉంది. మాకు అర్థం కాలేదండి ఈ పదం యొక్క భావం అంటే. అర్థం కాని వాడి కోసం మరొక మాట చూపిస్తున్నాను చూడు. లోకము గతించిపోతుంది. ఎలా గతించిపోతుందో జాగ్రత్తగా ఉంది. ఇదే పేతురు గారు రాసిన పత్రికకి వెళ్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 కలిసి ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళు చదువుకుందాం ఒకసారి. అయితే ప్రభుదినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. నువ్వే లోకాన్నైతే నమ్మి, ఏ లోకాన్నైతే నమ్మి దేవుని వాక్యాన్ని నమ్మకుండా బ్రతికి చంచావో వాడి కోసం మాట్లాడుతున్నాడు. ఏ లోకం మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నావో, ఏ లోకం కోసం అయితే ప్రయాసపడుతున్నావో ఆ లోకం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. పంచభూతాలంటే ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి. మనిషికి అవసరమైనటువంటి పంచభూతాలు దేవుడు సృష్టిస్తే ఈ పంచభూతాలు కూడా మికుటమైన వేండ్రంతో లయమైపోతాయి అంటున్నాడు. నువ్వు చూస్తున్నటువంటి ఆకాశం కానీ, నువ్వు నడుస్తున్నటువంటి నేల కానీ ఇవన్నీ కూడా ఆత్మలేనండి. మీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మలో ప్రతినిత్యం నేను గమనిస్తుంది. ఇది అబద్ధం అనుకుంటున్నారా మీరు? ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి. యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి. ఆత్మలతో దేవుడు మాట్లాడుతున్నాడని చూడండి. ఏ భూమి అయితే నువ్వు మట్టి అనుకున్నావో, నిర్జీవమైనది అనుకుంటున్నావో, ఏ ఆకాశం అయితే ఆకాశమే అనుకుంటున్నావో ఆ ఆకాశంతో భూమితో ఆత్మలైనటువంటి పంచభూతములు అన్నాడు. భూతము అని అంటే అర్థం ఏంటి? ఆత్మ. ఆ పంచభూతాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక పదజాలాన్ని మీరు చూడగలిగితే ప్రకృతి మనిషిని పసిగడుతుంది. మనిషి యొక్క పాపాన్ని అది రికార్డ్ చేస్తుంది. మనిషి మీద సాక్ష్యం చెప్పటానికి అది ఒక క్రియేట్గా చేయబడింది సృష్టిలో. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. ఏంటంటే ఆలకించడానికి దాని చెవులు ఉన్నాయా?
అంటే ఆకాశానికి చెవులు ఉన్నాయండి. నువ్వు మాట్లాడుతున్న నీ భర్త వినకపోవచ్చు, నీ భార్య వినకపోవచ్చు, నీ బిడ్డలు వినకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న బంధువులకు వినకపోవచ్చు, కానీ ప్రకృతి వింటుందండి. నువ్వు మాట్లాడుతున్నా రికార్డ్ చేస్తుంది అది. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. అసలు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయంటే రికార్డ్ చేస్తున్నాయి మన ఇవన్నీ కూడా. అందుకే అన్నాడు పంచభూతములు మిక్తమైన వేండ్రంతో లయమైపోతాయి. అలా లయమైపోతున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక చక్కటి విషయాన్ని చెబుతున్నాడు భక్తులందరికీ. చూడండి సార్, పేతురు గారు రాసినటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 కలిసి చదువుకుందాం ఒకసారి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడి కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఇష్టపడి ఎదురు చూస్తున్నటువంటి భక్తులారా, మీరెలా బ్రతకాలో చెబుతున్నాడు భూమి మీద. నేను తెల్ల బట్టలు వేసుకున్నానంటే నేను పరిశుద్ధిని అంటే సరిపోదు. నేను మైసూర్ సబ్బుతో స్నానం చేశానంటే నేను శుభ్రంగా పరిశుద్ధిని అని చెప్పుకుని సరిపోదు. మరి పరిశుభ్రత గురించి ఎలా వర్ణిస్తున్నాడు దేవుడు చూడగలిగితే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన, ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రవర్తన కావాలండి. పరిశుద్ధతకు నిదర్శనం ఏంటంటే ప్రవర్తన. ఆ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉంటేనే ఆ రాబోతున్నటువంటి వాస్తవమైన లోకంలో నువ్వు కాలు పెట్టగలుగుతావు. ఆ వాస్తవమైన లోకంలో మనం కాలు పెట్టాలంటే ఇంత గొప్ప రక్షణను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణను నిర్లక్ష్యం చేయువాడు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలంటే ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్ పూర్తి అవ్వకముందే మన పెద్దోళ్ళు మాట్లాడతారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. మరి దేహంలో ఆత్మ ఉండగానే ఆత్మకి ఏం కావాలో మనం సమకూర్చుకోవాలి కదండి. దేవుడు ఇల్లు కట్టుకోవద్దని ఎక్కడ చెప్పలేదండి, సంపాదించుకోవద్దని ఎక్కడ చెప్పలేదండి. అర్థం కాని మూర్ఖులు కొంతమంది సెటర్లు వేస్తారు మా మీద, వేసుకొని పర్లేదు, ఏం మాకు కాదులేండి మాకు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేహానికి సమకూర్చినటువంటి నీవు మరి ఆత్మ కూడా సమకూర్చాలి కదండి. ఆలోచించండి, అసలు వాక్యం దేనికోసం అంటే ప్రకటించేది ఈ సమాజంలో? ఆత్మకు కావలసిన ఆహారం అండి. ఇది ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని అందించేది. అంటే శరీరానికి ఉపయోగపడదని మూర్ఖుల్లా మాట్లాడకూడదు. నువ్వు ఆత్మను కాపాడుకొని ఆత్మకు కావలసిన ఆశీర్వాదాలు పొందుకుంటే దేవుడు దేహానికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడండి. నేను అదే మాట్లాడేది చాలా సందర్భాలు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలందు అధికముగా ఆనందించేవాడు. ఒకసారి ఆ మాట చూడండి, మీకు అర్థం కావడం మనం చూపిస్తా మాట. ఎందుకంటే ఈ టాపిక్ అర్థం కానివాడు కొంతమంది సెటర్లు వేస్తున్నారు మా మీద, చూపిస్తున్నారు అన్నమాట కూడా. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి, 112వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 112వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు అని చెబుతుంటున్నాడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురని చెప్పంటున్నాడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి చూసారని చెప్పాడు దేవుడు. దేవుడే సమకూరుస్తాను సంపద అంటున్నాడండి. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమంటే కష్టం చేసుకోవద్దని దేవుడి ఉద్దేశం అయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించడం ఎందుకు మాట్లాడతాడు దేవుడు? ఈ కాంటెస్ట్లో అర్థం కావు చాలామందికి. అర్థం కాక వక్రీకరణతో మేం చేసేది కరెక్ట్, మేము చెప్పేది కరెక్ట్ అనే భావంతో బైబుల్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు సమాజం. అందుకే ఒక్కటే మాట్లాడుతుంది బైబిల్, ఈ జీవితం ఎప్పుడు మూసిపోతుంది ఎవరికి తెలియదు. నువ్వెంత సంపాదించినా ఏం చేసినా ఇక్కడ విడిచిపెట్టి, ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి ఒంటరికి వచ్చావో అలాగే ఒంటరికి వెళ్ళిపోవాలి. నువ్వు కట్టుకున్నాడు నీతో పాటు రాడు, నువ్వు కన్నోడు నీతో పాటు రారు, నీ బంధుమిత్రులు నీతో పాటు రారు, నీ చుట్టూ ఉన్నటువంటి ఏ టెక్నాలజీ కూడా నీ చావును ఆపలేదని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నరులారా తిరిగి రండి, ఈ జీవితం ముగిసిపోతుంది, తరతరములకు నివాస స్థలం నేను, నా బిడ్డలైన మీరు మరణం తర్వాత నా కాడికే రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనం పరలోకం చేరాలంటే ఈ ఆత్మకు కావలసిన మహాజ్ఞానాన్ని మనం సంపాదించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఇలా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థన.